థ్యాంక్ యూ బ్రదర్. నో లెట్ us all kneel down. వాక్యంలో విన్నాం కదా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని. సో మీ పాపాల కోసం, నా పాపాల కోసం చేసిన గొప్ప కార్యాన్ని, సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన్ని స్తుతిద్దాం. ఒక్కొక్కరుగా ఆయన ఆరాధిద్దాం. మీ ప్రియకుమారులు చనిపోతారని తెలిసి కూడా నా కొరకునైనా మరి లోకానికి మరణ రక్షణ దయచేసింది. సింహాసనాసీనుడా మీకు స్తోత్రము, స్తుతిపాత్రుడా మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. కెరూబుల మధ్యను సెరూబుల మధ్యను ఆసీనుడైంది పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న యెహోవా దేవా మీ కొందనములు, స్తోత్రములు. దయా మరి నా కొరకు దేవా మీ ప్రియకుమారుని ఇటు రీతిగా సిలువలో అర్పించినందుకు మీ కొందనములు, స్తోత్రములు. ఎందుకు పనికిరానటువంటి పాపినైన నన్ను దేవా దేవా మీ బిడ్డగా మీ సొత్తుగా చేసుకుని తండ్రి ఆరాధించే గుంపులో నన్ను చేర్చినందుకు వందనములు, స్తోత్రములు. నా కొరకు మీరు ఏర్పరిచిన బల్లకై వందనములు, స్తోత్రములు. నా కొరకు నైనా మరలా తిరిగి ఈ లోకమునకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మరలా ఈ లోకమునకు రెండవసారి పంపిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. అయా తండ్రి నైనా నా జీవితంలో మీరు చేసిన గొప్ప రక్షణ కార్యమునకై వందనములు, స్తోత్రములు. అయా తండ్రి నైనా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేదానిగా నైనా నన్ను చేసుకున్నందుకు వందనములు, స్తోత్రములు. అయా తండ్రి నైనా మరి నా ఆరాధన మీకు అంగీకారంగా ఉండడానికి దేవా మీరే నాకు సహాయం చేయండి తండ్రి. అయా ప్రభానైనా మీరు పరిశుద్ధుడై ఉండలాగున నేను కూడా పరిశుద్ధురాలనై ఉండేలాగున దేవా అనుదినము అనుక్షణము కూడా అయా యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోనికి నన్ను మార్చమని అడుగుచున్నానయ్యా మీకు వందనములు, స్తోత్రములు. అయా ఇటు రీతిగా నా జీవితంలో అయా ఎంత గొప్ప దేవుడైనప్పటికీ నైనా మరి నా తండ్రి సర్వోన్నతమైన స్థలములలో అయా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారా మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ నా కొద్దీ నా స్తుతి నా ఆరాధన నా ప్రభును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకే సమర్పిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. గత పునరుద్ధాన దినం వరకు ప్రభా సజీవుల సంఖ్యలో ఉంచి ప్రభా మీ యొక్క మందిరానికి తీసుకుని వచ్చి ప్రభా మరి పరిశుద్ధులతో కూడి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా మా గమనానికి తీసుకొచ్చిన తండ్రి సామ్స్ 22 ద్వారా మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మరి నైనా మరి మీరు పురుగుతో నైనా మరి పోల్చుకున్న విధంగా తండ్రి నరుల చేత నిందింపబడిన వాడుగా ఉంటున్నారు ప్రభా. అవును ప్రభా తృణీకరింపబడిన వాడుగా ఉంటున్నారు ప్రభా. మరి నైనా మరి అంత ఘోరమైన తండ్రి ప్రభా శిక్షను నా కొరకై ఆ సిలువలో మీరు కలిగినందుకు వందనాలు ప్రభా. నా కొరకై తండ్రి మీరు మరణించి తిరిగి లేచినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నైనా నా పక్షంగా మీరుండి నైనా మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని అనేక చాలు ప్రభా మరి పొగడబడుతూ ఉన్న దేవా మరి మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నైనా నా తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు నైనా మరి నా జీవితంలో కూడా తండ్రి ఎన్నోసార్లు పడిపోయినప్పటికీ తండ్రి నన్ను మీరు లేవనెత్తి మీ బిడ్డగా చేసుకున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అవును ప్రభా నా పక్షంగా నా కుటుంబ పక్షంగా నైనా మరి హీబ్రూస్ 13:5 చెప్పినట్లు ఐ నెవర్ లీవ్ ది నాట్
ఫర్సేక్ ది అని సెలవిచ్చారు. అవును ప్రభా, నైనా నాకు తోడుగా ఉంటూ వచ్చారు. అంతేకాక ప్రభా, మీ యొక్క అరిచేతిలో నన్ను చెక్కుంటూ వచ్చారు. ప్రభా, నా యొక్క దక్షిణ హస్తాన్ని మీరు పట్టుకున్నారు ప్రభా. ఐజియా 41:10లో చెప్పినట్లు ప్రభా, నా యొక్క దక్షిణ హస్తాన్ని మీరు పట్టుకుని నన్ను ఆదరిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నందుకు మరి మీకు నేనేమి చెల్లించగలను ప్రభా? నేను ఏమీ లేది నా దాననైనా విరిగి నలిగిన హృదయంతో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఉంటానేసయ్యా, నీ మంటేనే చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నేను చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. వాకును పంపగా జరగనిదేముంది, నీవు సెలవీయగా కలగనిదేముంది. వాకును పంపగా జరగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా నీ బాహబలమే నడిపించును, నా స్థితిలన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. అవును తండ్రి, నాయనా నీవు లేకుండా నేను లేను నా దేవా. నాయనా నా తల్లి గర్భం నుండి నా ప్రభా నన్ను నాయనా కాపాడుతూ వస్తున్నందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అలాగనే నా ప్రభా గడిచిన ఆదివారం నుండి ప్రభా ఈ రోజు వరకు నాయన నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అలాగనే నా ప్రభా నీవు నా మనుష్య రూపముగా కాకుండా నా తండ్రి పురుగులతో పోల్చుకున్నావు నా ప్రభా. మేము ఎంతటి వారము నా ప్రభా, మేము నరువులని గర్వించుతున్నప్పటికీ నా ప్రభా నీవు నైనా అన్నిటికంటే నా ప్రభా తక్కువగా చేసుకొని మా పాపముల నిమిత్తమై నా తండ్రి నీవు సిలువలో కార్చిన రక్తానికై నా తండ్రి మేము
మాకు పొందవలసిన నా ప్రభు శిక్షను నీవు పొంది నా ప్రభు మాకు రక్షణను అనుగ్రహించినందుకు నీకే వేలాది స్థుతులు స్తోత్రములు నా తండ్రి. నైనా నా జీవితంలో చేసిన అనేక మేలులకై వేలాది స్థుతులు స్తోత్రములు నా తండ్రి. సావు బ్రతుకుల మధ్య నుండి నన్ను నడిపించిన దేవా, విడిపించిన దేవా, నీకే వేలాది స్థుతులు. నన్ను రక్షించినందుకు నీకే వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకొంచు. నైనా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుదు. ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇశ్రాయేలు స్థుతుల మీద ఆధారమైన వాడా. అవును ప్రభా. సర్వోన్నతులైన తండ్రి, మీ కొందనాలు కోట్లాది కోట్ల స్థుతులు ప్రభా. తల్లి గర్భము నుండి నైనా తీసినది మొదలుకొని ఇంతవరకు కూడా నీ కృపనే ప్రభా. ఈ లోకమైన తల్లి ముఖం చూడకపోయినా వెళ్ళిపోయినా కానీ నా తల్లిగా, నా తండ్రిగా, అన్ని రకాలుగా ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభా. అవును తండ్రి, నా కొరకు నిజమే ప్రభా. ఒక పురుగుగా ఆ కల్వరిగిరిలో నా కొరకు ప్రాణం పెట్టి ప్రభా నన్ను నా కొరకు తండ్రి నన్ను జీవించమని ప్రభా ఈ భూమి వదిలిపెట్టి, అంతేకాదు ప్రభా ఈ జీవితం ముగిసిన తర్వాత పరలోకానికి తీసుకెళ్తానని మాట ఇచ్చి ప్రభా నా కొరకు ప్రాణం పెట్టు ప్రభా. దేవా, హక్కు అరగతులను నాకు ఈ లోకంలో ప్రభా నైనా ఏది ఆధారం లేకపోయినా నా ఆధారముగా నువ్వు ఉన్నావు ప్రభా. వందనాలు, కోట్లాది కోట్ల స్థుతులు ప్రభా. వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాను బాబు. నా దగ్గర నిజంగా ఏమీ లేదు, కానీ మీరు ఇచ్చిన ఈ రక్షణ పాత్రను చేత పట్టుకుని ఈ స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధ మనవ ప్రభా, జీవంగల తండ్రి, నైనా మీకు వందనాలు. కోట్లాది కోట్ల స్థుతులు ప్రభా. పరిశుద్ధుడా 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 అని కొన్ని ఆడబడుతున్నా నిజమైన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, నైనా ప్రభా మరి తల్లి గర్భంలో నైనా ఏర్పరచుకు ముందే ప్రభా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అవును ప్రభా, అన్ని జనుల్లో ఉన్నప్పటికీ ప్రభా నైనా అన్యురాళ్ళైనా ఉన్న నన్ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అవును ప్రభా, నిజమైన దేవుడు తండ్రి. దేవా, లోకంలో ప్రభా నరుడు రూపంలో ప్రభా మరి పురుగు వల్లే తండ్రి. అవును తండ్రి, ఆ పురుగు ప్రభా మరి బిడ్డలకి ప్రాణం ఇచ్చి ప్రభా మరి తన ప్రాణం ఏ విధంగా అయితే తీసుకున్నదో తండ్రి మరి నా కొరకే ప్రభా మరి నా పాపాల కొరకే తండ్రి. అవును ప్రభా, నిజమైన దేవుడు పురుగు వలె ప్రభా ప్రాణం పెట్టి ప్రభా నా కొరకై తండ్రి నేను నీళ్ల వలె పారబయపడి ప్రభా రక్తముని కార్చి ప్రభా. అవును తండ్రి, తల్లిని గర్రు బచ్చు వలె ప్రభా నా జీవితాన్ని మీరు మార్చినందుకు నాకు తెలుస్తున్నాను ప్రభా. ఇంత గొప్ప దేవుడు తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను నా దేవా. మీ కోట్లాది కోట్ల స్థుతులు తండ్రి. నశించిపోతున్నా నా జీవితము తండ్రి గర్రు బచ్చు వలె ప్రభా మీరు చేసినందుకు నాకు తెలుస్తున్నాను. ఇంత నిజమైన దేవుడికి నేనేమి ఇచ్చి రుణం తెచ్చుకోగలేను కానీ ప్రభా మీరు ఇచ్చిన రక్షణ పాపని చేత పట్టుకుని స్తుతి ఆరాధన ఏస్తున్నా మమ్మల్ని సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై స్తుతి స్తోత్రారాధనా నా బ్రతుకంతాలాపన. స్తుతి స్తోత్రారాధనా నా బ్రతుకంతాలాపన. ఏమిచ్చి రుణం తీర్చేదా నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. ప్రియప్రభా, నా పట్ల మీరు చేసిన మేలు ఉపకారాల కొరకు వందనములు స్తుతులు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 నిత్యము దూతగణములతో కొనియాడబడుతున్న దేవుడివై ఈ పాపి కొరకు ప్రభా ఈ లోకానికి వచ్చినావు. నన్ను ఎంతగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరు లేనప్పటికీ ప్రభా నాకు ప్రేమించినావు, నాకు ప్రాణం పెట్టినావు, నా కొరకు సమస్తమై నిలిచిన దేవుడు ప్రభు. నాయన నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. నేను నరుడిని కాను, పురుగునని ప్రభా. నాయన మిమ్మల్ని మీరు ఎంతగా తక్కువ చేసుకొని తగ్గించుకున్నారు ప్రభా.
నాయన మీరంతా రిక్తుడిగా ఉండి ప్రభు నా కోసం రక్త మాంసాలు కూడా ప్రభు త్యాగం చేసిన, సమస్తము త్యాగం చేసిన త్యాగమూర్తి ప్రభ, మహాదేవుడు ప్రభ, మహోన్నతుడివి, సర్వాధికారివి, సర్వోన్నతుడివి, సైన్యములకు అధిపతికు దేవుడు ప్రభు. నేను నా కోసమా ప్రభ మీరు ఎంతగా తగ్గించుకున్నారు. ఎన్నోసార్లు ప్రభ నేను వీపు చూపించినప్పటికీ ప్రభ మీరైతే జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, ప్రేమామయుడు అయి ప్రభు నిత్యం మీ చాచిన చేతులతో పిలుస్తున్న దేవుడు ప్రభు. నాయన నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజమే ప్రభ, ఈ లోక తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయినప్పటికీ ప్రభ విడవక శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నందుకే ప్రభు నీ ప్రేమను ప్రభ నేనేమని వర్ణించగల ప్రభ. ఎంత చెప్పినా ప్రభ నీ రుణం నేను చెల్లించలేను ప్రభ. నాకు ఇచ్చిన సమస్త ఈవుల కొరకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాకు ఇచ్చిన సంఘం కొరకు, కుటుంబం కొరకే, నాకు ఇచ్చిన రక్షణ కొరకు, ఆరోగ్యం కొరకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంత చెప్పినా నీ రుణం నేను చెల్లించలేను ప్రభా. నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసునామములో సమర్పించుకున్న పరమ తండ్రి, ఆమేన్. చెల్లించుకుంటున్నాను యేసయ్య. మహోన్నతుడా, మహాగణుడా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తను దేవా, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. గత ప్రబోధం నుంచినైనా ఈ ప్రబోధనం వరకునైనా మీ సజీవుల రెక్కల చాటును భద్రపరిచినైనా, నాకు ఆరోగ్యం ఇచ్చినైనా, నైనా నన్ను కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినైనా, నీ సన్నిధికినైనా నన్ను క్షేమంగా తీసుకొచ్చిన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నైనా నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నైనా ఈ ఆరాధన దినములో తండ్రి నైనా పాటలు పాడటానికి, ప్రార్థించడానికి నాకు సమయం ఇచ్చావు తండ్రి, ధన్యతనిచ్చావు తండ్రి, కృపనిచ్చావు తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను దేవా. అవును తండ్రి నైనా నా కొరకు నైనా సిలువలో యాగమైన దేవా, నా పాపముల చేతను, నా దోషముల చేతనైనా నాకు సిలువ యాగంలోనైనా రక్తం కాచినైనా నా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నా కొరకు ఎన్నో చేసిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారు తండ్రి, నీలా క్షమించేవారు ఎవరున్నారు తండ్రి. నాయన నా తల్లి గర్భంలో నన్ను నిర్మించినవాడు, నాకు రూపం ఏర్పరిచినవాడు, నన్ను పుట్టించినవాడు నీవే యేసయ్య. నన్ను నీ రక్తంలో నన్ను కడిగి నీ కుమార్తెగా నన్ను చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీకేమి చిన్న రుణం తీర్చుకోనని దేవా. ఏ అర్హత లేనప్పటికీ నన్ను ఈ సంఘంలో తండ్రి నైనా నీ బిడ్డగా నన్ను ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నైనా ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనత కొలచితివి. ఆకాశ గగనాలను నీ జేనత కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను.
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ మహిమగల రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. దేవా, నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. దేవా, కృపగల దేవుడవు, దయగల దేవుడవు, మహిమగలిన రాజు తండ్రి. దేవా, నీలాంటి వారి లోకంలో లేరు, ఈ జగములో లేరు పరిశుద్ధాత్మదేవా. దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ రోజున తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇరుకులలో, ఇబ్బందులలో, ఆటంకులలో తండ్రి నన్ను నిలబెట్టిన విధానానికి కృతజ్ఞత స్తుతులయ్యా. దేవా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా. ఏమిచ్చిన నీ రుణం తీర్చుకోలేను రాజా. రేయింబాగులు నిన్ను స్తుతించిన తక్కువే తండ్రి. దేవా, ఏ అర్హత లేని నన్ను, ఏ యోగ్యత లేని తండ్రి, ఈ దినాన తండ్రి దేవా పాపము నుండి తప్పించి తండ్రి దేవా నీ సన్నిధానంలో నీ ఆత్మతో నింపి తండ్రి నన్ను నిలబెట్టుకున్న విధానానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. పరిశుద్ధాత్మదేవానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్ని కొద్ది స్తుతి ఆరాధన యేసునామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. Allowing Father, Lord, thank you for giving me this opportunity to come into thy presence and worship you, Lord. And thank you, Lord, for putting this word in my heart, Lord, Psalm 22, for reminding me, Lord, that you are worthy of my worship, Lord. You are worthy of my praise, Lord. Not the things that you do for me, Lord, but who you are, Lord, for being the King, Kings, and Lord of Lords, for coming down, humbling yourself into this world and sacrificing yourself, Lord, for lifting me up, Lord. For everything I do, I rely on you, Lord. What more can I render unto you, my Lord and my Savior, Jesus Christ, Lord. I offer this worship in Jesus' most precious name. Amen. ప్లీజ్ బి సీటెడ్. అందరూ కూర్చున్నట్టయితే. నా our Sunday school children want to perform songs with action.
అందరూ రెండు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు కదా. ద ఫస్ట్ కిడ్స్ వర్, ద 4 kids వర్ వెరీ నైస్, అండ్ దే వాంట్ టు ఓపెన్ ద డోర్ ఇఫ్ జీసస్ కమ్స్. సో వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఓపెన్ ద డోర్ ఇఫ్ జీసస్ కమ్స్. విల్ కమ్ కదా. లెట్ ద వీక్ సేస్ ఐఎమ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది లార్డ్. సో వెరీ గుడ్ మీనింగ్ఫుల్ సాంగ్స్ కిడ్స్ పర్ఫార్మ్, వెరీ నైస్, రైట్? సో నా లెట్ us all స్టాండ్. మనం నుంచున్నట్టయితే కొన్ని పాటలు పాడుకొని బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి, నిద్రపోతుంది. దిస్ ఇస్ టైమ్ నార్మల్లీ యూ గెట్ స్లీప్ బికాస్ ద ఆఫ్టర్నూన్ టైమ్. దెన్ విల్ గో ఇన్ టు ఫైనల్ మెసేజ్. సో బీ రెడీ ఫర్ ద మెయిన్ మెసేజ్.
సో బిఫోర్ వి గో ఇన్ టు టేబుల్, మనం బల్లోకి ప్రవేశించక ముందు ఫైనల్ మెసేజ్. ఐ ఇన్వైట్ బ్రదర్ లారెన్స్, the translation brother Karnakar, please come and then deliver message. Well, good morning. Good afternoon. Good afternoon. It's always a joy to be with you. మీతో ఉండడం ఇప్పుడు సంతోషకరం. And I'm so excited because we're going to go into the book of Judges today. మనం ఈ దినాన న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తాము. ఈ యొక్క గ్రంథం అంటే నాకు చాలా ఇష్టము. Because the Bible is full of ordinary, fearful people who have an encounter with the Lord. ఈ యొక్క బైబిల్లో మరి సామాన్యమైన వ్యక్తులు వాళ్ళు భయపడుతూ ఉండగా వారు దేవుణ్ణి ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలం. And in that great chapter on the heroes of the faith, ఈ యొక్క విశ్వాస వీరులు అనే యొక్క గొప్ప అధ్యాయంలో Hebrews chapter 11, the writer says that their time fails to talk of Gideon, Samson and Barak. There's not enough time to talk about them. ఇక హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల గురించి రాస్తూ మరి గిద్యోను ఈ యొక్క వీరి గురించి రాయడానికి ఇంకా సమయం లేదన్నట్లుగా మనం చూడగలం. But it says that through faith they put foreign enemies to flight. ఈ యొక్క వారు విశ్వాసం ద్వారా మరి శత్రువుల్ని వారు వెళ్ళగొట్టినట్లుగా మనం చూడగలం. And that's this man Gideon, who God takes from freshened grain in a wine press. ఇక్కడ గిద్యోను మరి ఆ యొక్క గానుగ దగ్గర ఉన్నట్లుగా ద్రాక్షారసం గానుగ దగ్గర ఉన్నట్లుగా మనం చూడగలం. And makes him a mighty warrior for the Lord. అయితే ఆ యొక్క గానుగ దగ్గర ఉన్న వ్యక్తిని దేవుడు మరి గొప్ప యోధుడిగా చేసినట్లుగా మనం చూడగలం. And our reading today from God's precious word ఈ యొక్క దినాన దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని మనం చదువుతున్నాము. is Judges chapter 6 న్యాయాధిపతులు 6వ అధ్యాయము verses 1 to 27. ఈ యొక్క మొదటి నుంచి 27 వచనాలు. In Telugu, thank you. మొదటి నుంచి 27 వచనాలు నేను చదువుతాను, మీ యొక్క బైబిల్లో గమనించండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము మొదటి నుంచి 27 వచనాలు. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములకు తీసుకొని మిడత దండంత విస్తారంగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవనాసాధమైన మరి దేన్ని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశంను పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టక యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి
అబియజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఓఫ్రాలోని మస్సకి వృక్షం మీద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడు అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైండునెడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయనో, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం వలన నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చాను. అందుకు అతడు, నా ఎడ్ల నీ కటాక్షం కలిగిన ఎడ్ల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి సన్నిధిని దాన్ని పెట్టి వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసంను గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్సకి వృక్షం క్రిందికి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా, యెహోవా దూత చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగములను భక్ష్యములను కాల్చివేసింది. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. గిద్యోను యెహోవా దూతాన్ని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచినను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకు, నీవు చావు అని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది ఎజ్రీలో ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రేందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠములను పడగొట్టి దానికి పైగానున్న దేవత స్తంభములను నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకు వారి ఊరి వలన భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేశాను. Amen. Thank you very much for reading that. Yes. Let's just pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this amazing story, and we pray that as we study it, your word will minister to us, Lord, and you'll inspire us and change us and speak to us, Lord. We thank you that we are your people, called by your name with so much purpose and destiny. And we thank you for Gideon and his life, and pray we learn from him today. In Jesus' name we ask. Amen. 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 So, imagine living for 7 years. ఇక్కడ మనం గమనించినైతే 7 సంవత్సరాలు వారు వారి యొక్క దాస్యంలో ఉన్నట్లుగా మనం చూడగలం. In a period where marauding bands of Midianite camels and horsemen come and try and attack you. ఇక్కడ మిద్యానీయులు అమాలేకులు వారి యొక్క ఒంటెల మీద వచ్చి వారిపైన వాళ్ళు దాడి చేసినట్లుగా మనం చూడగలం. Imagine that every year you plant your crops and every year foreigners steal them and eat them. ఈ యొక్క ప్రతి సంవత్సరము నువ్వు పంట వేస్తున్నావు, అయితే వారు ప్రతి సంవత్సరము నీ యొక్క శత్రువులు వచ్చి వాటిని పంటను తీసుకొని పాడు చేసినట్లుగా మనం చూడగలం. As verse 4 says, imagine that you're hungry because all your food is ransacked. గమనించండి ఒకసారి, మీరు ఆహారం లేక ఆకలితో ఉన్నారు. ఎందు గురించి అంటే ప్రతిదీ వారు తీసుకొని వెళ్ళిపోయినారు. This is the sorry state that the people of Israel were in. ఇస్రాయల్ యొక్క హీన దశగా ఉన్నట్లుగా ఇది చూడగలం.
They had done evil in the sight of the Lord, ఈ యొక్క వారు దేవుని యొక్క దృష్టికి మరి చెడుతనం చేసినారు. and he'd handed them over to Midian. ఈ యొక్క అందును బట్టి వారిని దేవుడు 7 ఏళ్ళు మిద్యానీయులకు అప్పగించినట్లుగా చూడగలం. As the final verse of the book of Judges says, ఈ యొక్క మనము ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే there was no king in Israel and everyone did what was right in their own eyes. ఈ యొక్క మరి న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్ట ప్రకారం చేసినట్లుగా చూడగలము. As verse 6 says, Israel was brought very low because of Midian. ఈ యొక్క మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వాళ్ళు వచ్చినట్లుగా మనం చూడగలం. And maybe you've experienced that dryness and barrenness in your own life. ఈ యొక్క మన యొక్క జీవితాల్లో కూడా ఇటు విధమైన హీన దశ లేకపోతే ఆ యొక్క మోడుబారిన దశకి మనం కూడా వచ్చి ఉండొచ్చును. And it's only as the children of Israel learn the hard way the consequences of sin. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితంలో మరి పాపం వలన వచ్చే ఆ యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు చాలా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు అనుభవించి ఉన్నారు. That we read this amazing thing at the end of verse 6. ఈ యొక్క 6వ వచనము చివరి భాగాన్ని మనం గమనించినప్పుడు The people of Israel cried out for help to the Lord. ఈ యొక్క మరి చివరి భాగంలో మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. They realized in that moment we need the Lord. ఈ యొక్క వారు ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క గమనానికి వచ్చినారు, ఇప్పుడు మాకు ప్రభు అవసరమై ఉన్నాడని. And God is going to answer their cry in 2 ways. ఈ యొక్క దేవుడు వారి యొక్క మొరని 2 విధాలుగా సమాధానం ఇచ్చినాడు. First, he's going to send a prophet who's unnamed. ఈ యొక్క మొట్టమొదటిగా ఆయన యొక్క ప్రవక్తను పంపించినాడు. ప్రవక్త పేరు రాయలేదు ఇక్కడ. And then he's going to set apart Gideon to win an amazing victory against the Midianites. ఈ యొక్క రెండవదిగా ఆయన గిద్యోను వేరుపరిచి గిద్యోని ద్వారా గొప్ప విజయాన్ని తీసుకురావాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. And this passage should encourage us so much. ఈ యొక్క మరి చదివిన ఈ యొక్క భాగము మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉండాలి. That with God there is mercy that he may be feared. ఈ యొక్క మనము దేవుని యొక్క కృపలోనికి మనం వచ్చేవారంగా ఉండాలి. And so they're in a place of oppression and spiritual apostasy. ఈ యొక్క మన యొక్క జీవితాల్లో మరి మనము దిగజారిపోయిన స్థితిలో లేకపోతే ఆత్మీయ హీన దశకు చేరినప్పుడు But God sends this prophet in verses 7 to 10. ఈ యొక్క 7 నుంచి 10 వచనాలు మనం గమనించినట్లయితే దేవుడు మరి ప్రవక్తను పంపించేవాడిగా ఉన్నాడు. This faithful minister goes to the Israelites. ఈ యొక్క నమ్మకమైన పరిచారకుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. And reminds them that God has brought this holy nation out of Egypt. ఈ యొక్క దేవుడు మరి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని పరిశుద్ధమైన జనాంగాన్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినాడని చెప్తూ ఉన్నాడు. God has planted them in the land. అయితే దేవుడు వారిని అదే ప్రదేశంలో వారిని నాటినట్లుగా కూడా చెప్తూ ఉన్నాడు. And they should not fear the gods of the Amorites. ఈ యొక్క దేవుడు వారికి చెప్పినాడు, మీరు ఈ దేశంలో నేను మిమ్మల్ని ఉంచినాను కాబట్టి అమోరీయుల దేశంలోకి అంటే వారి దేవతలకు భయపడొద్దని చెప్పినాడు. 10వ వచనం. Now this worship of the false gods ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క తప్పుడు దేవతలకి వాళ్ళు ఆరాధన అర్పించినప్పుడు had affected the priesthood. ఈ యొక్క వారి యొక్క మరి ఆ యొక్క ఎవరైతే పరిచర్య చేస్తున్నారో అంటే ప్రవక్తగా ఉన్నారో వాళ్ళకి ఇది సంభవించి ఉన్నది. And affected the leaders of Israel. అంతేకాకుండా ఆ యొక్క పరిచర్య ద్వారా ఇశ్రాయేలు నాయకులకి మరి ప్రభావం కలిగింది. We can see from verse 25 that the altar of Baal and the Asherahs ఈ యొక్క 25 వచనాన్ని మనం 25 వచనం నుంచి మనం గమనించినట్లయితే బయలు యొక్క బలిపీఠము అస్తరోషు యొక్క బలిపీఠం ఉన్నట్లుగా మనం చూడగలం. Some of them belong to Gideon's father who was called Joash. ఈ యొక్క మరి గమనించినట్లయితే గిద్యోని యొక్క తండ్రి యోవాషుకి చెందిన బలిపీఠంగా అది ఉన్నట్లుగా మనం చూడగలం. And yet God in his mercy was going to offer a calling to this idolater's son Gideon to bring the nation back to God. ఏదైతే మరి ఈ యొక్క విగ్రహారాధికుని కుమారుడైన గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రక్షణని కలుగజేయడానికి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. Now imagine the scene. ఈ యొక్క దయచేసి ఈ యొక్క సందర్భాన్ని మీరు ఒకసారి గమనంలోకి తీసుకొనండి. On a hot day in the Israeli sun. ఈ యొక్క మరి ఎండగా ఉన్నది మరి మధ్యాహ్నము. Gideon, who's cowering in fear from the Midianites, ఈ యొక్క గిద్యోను ఈ యొక్క మిద్యానీయులకి భయపడి చాటుగా ఉన్నట్లుగా మనం చూడగలం. is thrashing grain. అక్కడ గోధుమల్ని ఆయన దుల్లగొట్టుచున్నాడు. And he's doing it in the wine press. ఈ యొక్క ఆయన
He's doing it in a place where you crush the grapes for wine. అదే ఇంతకు ముందు ఏదైతే ప్రదేశంలో వాళ్ళు ద్రాక్షల్ని గానుగలోనికి తీసుకొచ్చేవారు అదే ప్రదేశంలో ఉన్నాడు. And suddenly the angel of the Lord appears to him. అయితే అకస్మాత్తుగా దేవుని యొక్క దూత అక్కడ కనబడినట్లుగా మనం చూడగలం. And says in verse 12, the Lord is with you, O mighty man of valor. ఆ యొక్క పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పినట్లుగా మనం చూడగలం. And you can imagine Gideon sort of looking around behind himself, thinking, where is this mighty man of valor? గిద్యోను తన చుట్టుపక్కల చూస్తా ఉన్నాడు, ఇక్కడ బలాఢ్యుడైన పరాక్రముడు ఎవరు ఉన్నారని. And to tell you how much the faith of Israel had wavered. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు వారి యొక్క విశ్వాసము ఎంత చంచలత్వంగా ఉన్నట్లుగా మనం చూడగలం. Gideon does not get straight down on his face before the angel of the Lord. ఇక్కడ మనం గమనించినట్లయితే గిద్యోను ఆ యొక్క దేవదూత ముందు తన ముందు ప్రత్యక్షమైనప్పుడు He seems to show a sort of skepticism about this visitation. అయితే ఏదైతే మరి దేవదూత తనతో చెప్పినదో ఆ యొక్క దేవదూత చెప్పిన విషయంలో తాను నమ్మలేని పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూడగలం. It's like he's heard these great stories of the patriarchs Abraham, Isaac and Jacob, but he doesn't know if it's real. ఈ యొక్క అబ్రాహాము మరి యాకోబు మరి ఇస్సాకు వాళ్ళు ఎవరైతే పితరులుగా ఉన్నారో వాళ్ళు మరి యొక్క దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాల గురించి కథలు విన్నాడు, అయితే వాటిని నిజంగా చూడలేదు. Because he says in verse 13, if the Lord is with us, then why has it all happened like this? ఈ యొక్క 13వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతా ఎందుకు సంభవించిందని అడుగుతున్నాడు. And where are all the wonderful deeds that our fathers recounted to us? ఈ యొక్క యెహోవా ఐగుప్తులో మమ్మల్ని రప్పించనని మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యాలు ఏమైనాని అడుగుతూ ఉన్నాడు. Maybe he thinks it's just fables, he's not sure. ఇక ఆయన అనుకుంటున్నాడు ఇవేదో కథలు నిజమైంది కాదని అనుకుంటూ ఉన్నాడు. But God has picked this man to bring about redemption and judge Israel. అయితే ఈ దేవుడు మరి ఈ యొక్క వ్యక్తిని ఏర్పరచుకొని ఈయన ద్వారా విమోచనము మరి ఇశ్రాయేలుకి జయాన్ని కలిగించాలని దేవుడి యొక్క ఉద్దేశం అయింది. And he sees something in Gideon that he can use. ఈ యొక్క ఆయన ఆ యొక్క విధానంలో గిద్యోన్ని ఉపయోగించుకోవాలని ఇష్టపడి ఉన్నాడు. And he receives a calling on his life in verse 14. ఈ యొక్క 14వ వచనంలో ఆయనని బలం తెచ్చుకోమని చెప్తున్నట్లుగా మనం చూడగలం. To go in this might of yours. ఈ యొక్క నిన్ను పంపిస్తున్న వాడిని నేనే తిరిగి బలం తెచ్చుకోమని చెప్తున్నట్లుగా చూడగలం. And save Israel from the hand of Midian. ఈ యొక్క మరి ఇశ్రాయేలుని మిద్యానీయుల యొక్క చేతుల్లో నుంచి రక్షించమని చెప్తున్నాడు. Do not I send you? ఈ యొక్క నేనే నిన్ను పంపిన వాడినని చెప్తున్నాడు. I can hear real echoes of the words of Jesus here. ఇక్కడ దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన యొక్క మాటల్ని మనము యొక్క ప్రతిస్పందనగా మనం చూడగలం. Who tells us to go and proclaim the gospel to every creature. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పి ఉన్నాడు. And who sends us out into the world. ఈ యొక్క ఆయన మనల్ని కూడా ఈ యొక్క లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు. But again, there is more unbelief from Gideon. అయితే గిద్యోను విషయంలో మనం గమనించినట్లయితే ఆయనలో అపనమ్మకం ఉన్నట్లుగా మనం చూడగలం. In verse 15 he says, please Lord, how can I save Israel? ఈ యొక్క ఆయన 15వ వచనంలో చెప్తున్నాడు, చిత్తము నా ఏలినవాడ దేని సాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. He says, I'm from the weakest clan in Manasseh. ఈ యొక్క మనష్య గోత్రంలో నేను ఉన్నవాడిని, మనష్య గోత్రం ఎన్నికలేని గోత్రం అని చెప్తున్నాడు, కనిష్ఠుని అని చెప్తూ ఉన్నాడు. And I'm the youngest son, I'm the least in my father's family. అయితే నా యొక్క పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుని అంటే చివరి వాడిని అని చెప్తూ ఉన్నాడు. I think God likes using younger sons. అయితే దేవుడు మరి ఈ యొక్క కనిష్ఠులైన వారిని ఎప్పుడు ఉపయోగించుకునేవాడుగా ఉన్నాడు. We can think of Benjamin and how precious he is to Joseph and to Jacob there in the book of Genesis. ఈ యొక్క ఆదికాండంలో మనం గమనించినట్లయితే యోసేపు బెన్యామీను మరి యాకోబుకి మరి ఆ యొక్క వాళ్ళు ప్రియమైన వారుగా ఉన్నారు. But so often we find human limitations. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు యొక్క మానవ హద్దుబాట్లని దాటి ఉన్నవాడుగా ఉన్నట్లుగా చూడగలం. I think it's been one of the greatest things in India from what I've read, and you can correct me if I'm wrong. ఇండియాలో జరిగే యొక్క గొప్ప విషయాల గురించి మరి సోదరుడు విని ఉన్నాడు. To see how our God, the God of Gideon, the God of Israel, has become the God of the untouchables, the so-called Dalits. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇండియాలో మరి నీచ జాతి అంటే యొక్క దళితులకి
మరి మన యొక్క గొప్ప దేవుడు వారికి నిజమైన దేవుడుగా అంటే వారి యొక్క రక్షకుడుగా ఉన్నట్లుగా మనం చూడగలం. And so many who are despised and rejected have come to find acceptance with the Lord God. అయితే మరి వారు సమాజంలో చీత్కరించబడి మరి నీచంగా చూసినప్పటికీ దేవుడైతే వారిని ఆకర్షించి దేవుడు వారి దేవుడుగా వారికి ప్రకటించుకొని ఉన్నాడు. The calling Gideon receives is so strong. In verse 16 we read this. ఈ యొక్క 16 వచనంలో దేవుడు మరి గిద్యోని బలంగా పిలుస్తున్నట్లుగా మనం చూడగలం. God says, I will be with you and you will strike the Midianites as one man. 16 వచనంలో నేను నీకు తోడేందును గనక ఒకే మనిషిని హతం చేసినట్లు నువ్వు మిద్యానులని హతం చేయదు అని సెలవిచ్చాను. I remember when I first had the privilege of addressing you at Faith in Christ Church. ఈ యొక్క మొట్టమొదటిసారిగా మరి సోదరుడు ఫెయిత్ ఇన్ క్రైస్ట్ లోనికి వచ్చి మనకు వాక్యాన్ని బోధించినప్పుడు It was at a watch night service in Watford a year and a half ago. ఈ యొక్క సంవత్సరంన్నర క్రితము వాట్ఫర్డ్ లో మరి 31వ దినమున మనం వాచ్ నైట్ సర్వీస్ జరుపుకున్నాము. And I shared about how God chose Moses and called him and he came up with all these excuses. ఈ యొక్క మనము గమనించినట్లయితే ఆ యొక్క దినాన సోదరుడు మరి మోషే గురించి ప్రకటించినాడు అంటే బోధించినాడు. మోషే తన యొక్క జీవితంలో అనేకమైన సాకులు చెప్పినప్పటికీ దేవుడు మోషేని ఏర్పరచుకొని ఉన్నాడు. But as he saw the signs and met with the Holy One of Israel, అయితే ఆయన దేవుడు మరి ఆ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి కలుసుకున్న ఆ యొక్క సూచనలు చూపించినాడు. he went on to bring by God's grace the nation out of Egypt. అయితే ఆయన దేవుని యొక్క మరి నామాన్ని బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోంచి బయటికి రప్పించి ఉన్నాడు. And we see something very similar with Gideon here. అయితే అదే మరి విధానంలో మరి ఇక్కడ గిద్యోను విషయంలో కూడా మనం చూడగలం. It's because Emmanuel, God is with us, we can move forward and be victorious. ఈ యొక్క మరి ఇమ్మాన్యుయల్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ముందుకు వెళ్ళి విజయాన్ని పొందుకోగలం. Now faith starts to rise in Gideon's heart here in verse 17. ఈ యొక్క 17వ వచనంలో మనం గమనించినట్లయితే విశ్వాసం అనేది గిద్యోని యొక్క హృదయంలో ఉద్భవించినట్లుగా మనం చూడగలము. And he asks for a sign. ఆయన ఒక సూచన అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. And is perhaps more famous when Gideon sets out his fleece. Perhaps the incident of Gideon and the fleece is more famous. ఆ యొక్క మరి గిద్యోను ఈ సూచన కాకుండా ఇంకో సూచన ఆ యొక్క గొర్రె బొచ్చుని ఉంచి అక్కడ సూచన కనపరచమన్నది చాలా మందికి బాగా తెలుసును. But this is another sign. అయితే ఇది ఇంకొక సూచన. Gideon puts a young goat and cakes in a pot and he presents it to the Lord. ఇక్కడ మేక పిల్లని మరి పొంగని భక్ష్యాలని గంపలో ఉంచి అది అక్కడ గిద్యోను తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం. And to cut a long story short, fire comes down from heaven and consumes the offering. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క కథని మనం చిన్నగా గమనించినట్లయితే ఆ యొక్క అగ్ని వచ్చి ఆ యొక్క మరి మేకని మరి అంతేకాకుండా మాంసాన్ని పొంగని భక్ష్యాల్ని కాల్చివేసినట్లుగా మనం చూడగలం. And it's in that period in verse 22 ఈ యొక్క 22వ వచనంలో మనం గమనించినట్లయితే that he suddenly realizes, wow, this really was the angel of the Lord. ఆయన మరి గిద్యోను నిజంగా యెహోవా దూత అని ఆ యొక్క సూచనను బట్టి అర్థం చేసుకొని ఉన్నాడు. And I have seen the angel of the Lord face to face. ఇక ఆయన చెప్తున్నాడు యెహోవా దూతను నేను ముఖాముఖిగా చూచినానని. Suddenly he knew 100% God is real and God is holy. ఈ యొక్క ఆయన ఒక నిశ్చయితలోనికి వచ్చినాడు ఏంటంటే దేవుడు నిజమైన వాడు ఆయన మరి నిజంగా ఆయనతో మాట్లాడి ఉన్నాడని. And in that moment he goes from being doubting and half-hearted to truly pledging his allegiance to the Lord. ఈ యొక్క ఆ యొక్క సమయం నుంచి ఏదైతే దేవుడు తన ద్వారా కార్యం చేయాలని ఉద్దేశించినాడో ఆ యొక్క కార్యాన్ని చేయడానికి నిశ్చయతను కలిగి ఉన్నాడు. And like so many of the great patriarchs in the Bible, ఈ యొక్క బైబిల్లో మరి అనేక మంది పితరులను మనం చూడగలము. the first thing he does is builds an altar. ఈ యొక్క మొట్టమొదటి ఆ యొక్క మన పితరుల విషయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు బలిపీఠాన్ని కట్టిన వారుగా ఉన్నారు. And he commemorates this amazing event. ఈ యొక్క గిద్యోను కూడా తన యొక్క జీవితంలో ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. There's something about coming into the presence of God. ఈ యొక్క ఆ యొక్క బలిపీఠం మనకి ఏం సూచిస్తుందంటే దేవుని యొక్క సన్నిధానంలోనికి మనకి వచ్చే విషయాన్ని సూచిస్తుంది. Of sensing his amazing holiness. ఈ యొక్క ఆ యొక్క బలిపీఠం దగ్గర రావడం ద్వారా దేవుని యొక్క అద్భుతమైన ఆ యొక్క ప్రసన్నతని దర్శించుకోవడం కిందికి వస్తుంది.
that makes us mortal creatures feel like we should be struck dead. ఈ యొక్క మనము ఆ యొక్క దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మన యొక్క స్థితిని మనం గమనించుకోవడానికి అవకాశం ఇచ్చేదిగా ఉన్నది. That's why he says, "Alas, O Lord God." ఈ యొక్క అందు గురించే 22వ వచనంలో ఆహా ఆహా అన్నట్లుగా ఆయన మనల్ని చూడగలం. I couldn't fully understand Avinash's sermon, but from what I gauged, it was about holiness and about God judging sin on Psalm 22 on the cross. ఈ కీర్తనల 22వ వచనంలో దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మరి పాపాన్ని గురించి దేవుడు న్యాయాన్ని తీసుకొచ్చినట్లుగా మనం ఆరాధనలో గమనించి ఉన్నాము. As he said, "Woe is me, Isaiah, I have unclean lips." ఈ యొక్క అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని చెప్పినట్లుగా చూడగలము. But I am so excited today that in verse 23, ఈ యొక్క 23వ వచనం మనం గమనించినట్లయితే in his moment of feeling sinful before the Lord, ఈ యొక్క దేవుని యొక్క ముందు ఆయన పాపిగా ఆయన తను అనుకున్న ఆ యొక్క స్థితిలో the Lord says to him, "Peace be to you." ఈ యొక్క దేవుడు ఆయనతో చెప్తున్నాడు, యెహోవా నీకు సమాధానం అని. "Do not fear, you shall not die." ఈ యొక్క నువ్వు భయపడొద్దు, నువ్వు చావు అని గిద్యోనుతో దేవుడు చెప్పినట్లుగా మనం చూడగలం. Isn't that the wonderful message of the gospel? ఈ యొక్క అద్భుతకరమైన మరి సువార్త వర్తమానంగా ఇది ఉన్నట్లుగా మనం చూడగలం. That Jesus comes to us in our distress. ఈ యొక్క దేవుడు మన యొక్క అనిశ్చిత పరిస్థితిలో దేవుడు మన చెంతకు And he వస్తున్నాడు. says, "My peace I give to ఈ you." యొక్క ఆయన వచ్చి నా యొక్క సమాధానం మీకు ఇస్తున్నాను. As Romans 5 verse 1 says, ఈ యొక్క రోమా 5:1 ప్రకారము "Therefore being justified by faith we have peace with God." ఈ యొక్క మనము ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి మరి తీర్పు తీర్చబడినాం కాబట్టి మనకి ఆ యొక్క క్రియ ఉన్నట్లుగా మనం చూడగలం. Yes, he searches us and he tries us. ఈ యొక్క ఆయన మనల్ని పరిశోధించేవాడుగా ఉన్నాడు, మనల్ని శుద్ధీకరించేవాడుగా ఉన్నాడు. But he brings us forth as gold. అయితే ఆయన మనల్ని ఆ యొక్క బంగారం వలె శ్రేష్టమైన వాటిగా మనల్ని తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. And what's amazing is he builds an amazing altar and he calls it Jehovah Shalom. ఇక్కడ ఆయన ఒక బలిపీఠాన్ని 24వ వచనంలో యెహోవా నామమున బలిపీఠంను కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. The Lord is peace. ఈ యొక్క దాని అర్థం ఏంటంటే యెహోవా సమాధానం ఇచ్చేవాడు అని. And for many, many years after that amazing day, ఈ యొక్క అనేక దినాలు అయిపోయిన తర్వాత, చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, that altar still stood there in Ophrah. ఈ యొక్క ఓఫ్రాలో మరి నేటి వరకు ఆ యొక్క బలిపీఠం ఉన్నట్లుగా మనం చూడగలం. As a memorial to the Lord. అయితే దేవునికి జ్ఞాపకార్థంగా ఇంకను ఆ యొక్క బలిపీఠం ఉన్నట్లుగా చూడగలం. I was so excited. I was in Dartford a few weeks ago. ఈ యొక్క సహోదరుడు మరి కొద్ది దినాల క్రితం డార్ఫోర్డ్ లో ఉన్నాడు. And apparently Dartford's famous for a guitarist called Mick Jagger. ఈ యొక్క డార్ఫోర్డ్ అనే ప్రదేశము ఈ యొక్క గిటారిస్ట్ ఫేమస్ గా ఉన్నది. And behind a statue of this guitarist, ఈ యొక్క గిటారిస్ట్ ఉన్న యొక్క విగ్రహం వెనుక there's a little plaque. ఒక చిన్న పలక లాంటిది ఉన్నది. And it says, "In this very place." ఈ యొక్క ఆ యొక్క పలక మీద ఈ విధంగా రాస్తుంది, ఇదే ఈ ప్రదేశంలో. And it gave a date. I think it was the late 1800s. ఇది అది మరి 1800వ సంవత్సరంలో 2 Salvationists were arrested for preaching the gospel. ఈ యొక్క ఇద్దరు మరి సువార్థికులు వారు సువార్తను ప్రకటించడాన్ని బట్టి మరి అరెస్ట్ చేయబడి ఉన్నారు. That's 2 ladies in the Salvation Army. ఈ యొక్క వాళ్ళిద్దరు మరి సాల్వేషన్ ఆర్మీలో ఉన్నారు. And it said that there was such a backlash. ఈ యొక్క అప్పుడు ఎంతగానో మరి అక్కడ మరి తోపులాటగా ఉన్నట్లుగా మనం చూడగలము. That it shaped public opinion and enshrined free speech in our country. ఈ యొక్క ఆ యొక్క దినాల్లో ఆ యొక్క పరిస్థితులను బట్టి మరి మనము ఫ్రీగా అంటే మాట్లాడడానికి స్వాతంత్రం కలిగి ఉండాలనే యొక్క నినాదం వచ్చింది. And what an amazing plaque that is, that like this altar reminds us of what God has done. ఈ యొక్క ఆ యొక్క పలక ఈ విధంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వాతంత్రం కలిగి ఉండాలనే ఏ విధంగా వచ్చినదో అదే విధానంలో మనము ఈ యొక్క న్యాయాధిపతుల్లో మనం గమనించినట్లయితే ఈ ఓఫ్రాలో కూడా మరి ఏదైతే గిద్యోను బలిపీఠం కట్టినాడో అది కూడా ఆ యొక్క గుర్తుని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. So Gideon, in this moment, he receives his calling.
ఇక్కడ ఈ సమయం వరకు మనం గమనించినట్లయితే గిద్యోన్ని దేవుడు పిలిచిన విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. And the Lord gives him an almost instantaneous task. ఇక దేవుడు వెనువెంటనే ఆయనకు ఒక మరి పనిని అప్పగిస్తూ ఉన్నాడు. Verse 25 says, that night the Lord said to him. ఈ యొక్క మరియు ఆ రాత్రి అందే మరి యెహోవా అని మనం చూడగలం. అంటే ఆ రాత్రి అందే దేవుడు ఆయనకి ఈ పని చేయాలని చెప్తున్నట్లుగా మనం చూడగలం. That very night, ఈ యొక్క ఆ రాత్రి అందే pull down the altar to Baal. ఈ యొక్క మరి బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టమని చెప్తున్నాడు. And cut down the pagan pole established for Asherah. ఈ యొక్క దాని పైగానున్న దేవతా స్తంభాన్ని నరికివేయమని చెప్తున్నాడు. Build a new altar to the true God Yahweh. ఈ యొక్క మరి నిజమైన దేవుడైన యెహోవాకి కొత్త బలిపీఠం కట్టాలని చెప్తూ ఉన్నాడు. And taking your father's bull. ఈ యొక్క అంతేకాకుండా నీ యొక్క తండ్రి యొక్క కోడెని తీసుకోమని చెప్తూ ఉన్నాడు. Using the wood that you've taken from this pagan pole of Asherah. ఈ యొక్క ఏదైతే దేవతా స్తంభంకి మరి సపోర్ట్ ఉన్న యొక్క పోల్ని తీసుకోమని చెప్తున్నాడు. Offer a burnt offering. ఈ యొక్క దాన్ని తీసుకొని వచ్చి ఆ కోడెని తీసుకొని వచ్చి నరికి మరి దహన బలి అర్పించమని చెప్తూ ఉన్నాడు. That means burn the animal completely till it's just ashes. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క బలిపీఠం యొక్క మరి ఏదైతే బయలుకి అష్టరోతికి కట్టినదో దాన్ని బూడిద చేయమని చెప్తూ ఉన్నాడు. So that an amazing sweet smelling aroma ascends to the Lord. ఈ యొక్క మనం గమనించినట్లయితే ఆ యొక్క దాన్ని బట్టి దేవునికి ఆ యొక్క మరి సుగంధమైన యొక్క సువాసన వచ్చేదిగా ఉన్నది. This is an amazing call. It's almost like declaring war on the false gods. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఏదైతే తప్పుడు దేవతలు ఉన్నాయో ఆ తప్పుడు దేవతల ముందీదికి యుద్ధాన్ని ప్రకటించడంగా ఉన్న విషయాన్ని మనం చూడగలం. ఇక్కడ Gideon knows if he does this, there's going to be a reaction. ఒకవేళ గిద్యోని ఈ విధంగా చేస్తే దానికి వాళ్ళు ఎదురుగా వచ్చేవారుగా ఉన్నారు, అంటే అడ్డుపడేవారుగా ఉన్నారు. It could unleash a war. అది అంతేకాకుండా యుద్ధానికి దారి తీసేదిగా ఉన్నది. And what's absolutely incredible is that Gideon, having met the Lord, goes out and he does it. ఇక మనం గమనించినట్లయితే గిద్యోనికి దేవుడు ఏదైతే చెప్పినాడో వెళ్ళి ఆ పని చేసినాడు. Now the Bible is very human. ఈ యొక్క బైబిల్లో మనము యొక్క మానవుని యొక్క విషయాన్ని కూడా మనం గమనించగలం. Because as verse 27 tells us, ఈ యొక్క 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే Gideon is still a bit fearful. ఇక్కడ గిద్యోను ఇంకను ఆ యొక్క భయములో ఉన్నట్లుగా మనం చూడగలం. And so he's going to do it very, very sneakily. ఈ యొక్క ఆయన దాన్ని ఎంతో మరి చాటుగా చేయాలని అనుకుని ఉన్నాడు. He's going to wait till it gets dark. ఈ యొక్క రాత్రి అయ్యేంత వరకు ఆయన వేచి ఉన్నాడు. And when everyone's asleep, ఈ యొక్క ప్రతి ఒక్కరు నిద్రపోయినప్పుడు he's going to go with 10 of his servants and he's going to pull that altar down. ఈ యొక్క ఆయనతో పాటు 10 మంది వెళ్ళి ఆ యొక్క బలిపీఠాన్ని పడగొట్టి ఆ యొక్క మరి దేవతా స్తంభాన్ని నరికివేసినట్లుగా మనం చూడగలం. And later on at another time you can read about the response to this amazing evening. ఈ యొక్క మరి మీకు సమయం ఉన్నప్పుడు దాని తర్వాత మిగతా విషయాలు మీరు చదవండి. The people are rightly shocked. ఇక్కడ ప్రజలు ఇది విషయాన్ని చూసి ఎంతగానో వాళ్ళు ఆశ్చర్యపడి ఉన్నారు. And they want to put Gideon to death. ఈ యొక్క వాళ్ళందరూ మరి గిద్యోన్ని మరణ పాత్రుడిగా వాళ్ళు ఎంచి ఉన్నారు. But Gideon's father, అయితే గిద్యోని యొక్క తండ్రి, who himself had set up this altar, ఈ యొక్క ఆయనే ఈ యొక్క బలిపీఠాన్ని కట్టి ఈ యొక్క మరి దేవతా స్తంభాన్ని పెట్టి ఉన్నాడు. says if Baal is the real God, he can defend himself. ఒకవేళ బయలు నిజమైన దేవుడైతే బయలే తను తాను రక్షించుకుంటాడని చెప్పినాడు. And Gideon is spared. ఈ యొక్క దాన్ని బట్టి మరి గిద్యోని ఇక్కడ తప్పించబడినట్లుగా మనం చూడగలం. And this is an absolutely amazing story. ఇది నిజంగా ఎంతో మరి అద్భుతకరమైన మరి కథగా ఉన్నది. Of a man willing to stand up for the truth. అయితే ఈ యొక్క వ్యక్తి మరి సత్యాన్ని గురించి నిలబడడానికి ఇష్టపడి ఉన్నాడు. Who's ready to die for the truth. అయితే ఆ సత్యాన్ని గురించి ఆయన చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. Who's ready to call out idolatry for what it is. అయితే అంతేకాకుండా విగ్రహారాధన నుంచి బయటికి రప్పించాలి ఆ యొక్క ప్రజలని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. And has so much zeal for the Lord of hosts, he wants to bring the nation back to God. అయితే మరి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పట్ల
ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను తిరిగి ఆయన దగ్గరికి సమకూర్చాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. And suddenly an altar now is built to the Lord. ఇక్కడ మనం గమనించినట్లయితే అకస్మాత్తుగా అక్కడ దేవుని నిమిత్తమే బలిపీఠం కట్టబడినట్లుగా కూడా మనం చూడగలం. So I want to just help us to think about how this amazing account can affect us now. ఇప్పుడు మనము ఈ అంతా మరి జరిగిన యొక్క కథని అంటే చరిత్రను మనం చూసిన తర్వాత ఈ యొక్క కథ మన మీద ఎట్టి విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది. I believe that the Lord is also calling us to stand for him in the evil day. ఈ యొక్క మనల్ని కూడా దేవుడు ఈ యొక్క దుష్టకరమైన దినాల్లో ఆయన నిమిత్తమై మనము నిలబడే వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. And I believe that his word comes to us. నేను నమ్ముచున్నాను దేవుని యొక్క వాక్యం మన చెంతకు వస్తుంది. As it does in verse 14 to Gideon. ఈ యొక్క 14వ వచనంలో గిద్యోను దగ్గరికి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా వచ్చిందో ఆ యొక్క విధానంలో దేవుని యొక్క వాక్యం మన చెంతకు వస్తుంది. Where he says, "Go in this might of yours and save Israel from the hand of Midian. Do not I send you?" ఈ యొక్క తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా. And as we go in the strength of the Lord, ఈ యొక్క మనము దేవుని యొక్క శక్తి కలిగి ఉండి ముందుకు వెళ్తున్న సమయంలో, and we see the Midianites encamped and they're so big. ఈ యొక్క మనము మిద్యానీయుల యొక్క సమాజము చాలా పెద్ద గుంపులుగా ఉండవచ్చును. We'll go down to the camp. అయితే మనము ఆ యొక్క మిద్యానీయులు ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు And we hear that all the enemies are in fear of Gideon and his army. అయితే గిద్యోను యొక్క ప్రజలు మనం గమనించినప్పుడు గిద్యోను అంటే ఆ యొక్క శత్రు యొక్క సైన్యం అంతా భయపడినట్లుగా మనం చూడగలం, భయంతో ఉన్నట్లుగా చూడగలం. And God may whittle his people down. God may make those who follow him smaller and smaller. ఈ యొక్క దేవుడు మరి ఆ యొక్క గిద్యోను తోటి మరి రక్షించడానికి వెళ్ళి వారిని అనేక మంది నుంచి కొద్ది మందిగా చేసినట్లుగా మనం చూడగలం. But because the battle belongs to the Lord. ఎందు గురించి అంటే అధిక మంది కాకుండా కొద్ది మందితోటి దేవుడు వారికి రక్షణ దయచేసినాడు. ఎందు గురించి అంటే ఆ యొక్క యుద్ధము యెహోవాదే. The Spirit of the Lord can clothe us. ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ మనల్ని ఆవరించి ఉన్నది. And we can see the Midianite army fall. ఈ యొక్క దాని తర్వాత మనం గమనించినట్లయితే మిద్యానీయుల యొక్క సైన్యము కూలిపోయినట్లుగా అంటే నాశనమైనట్లుగా మనం చూడగలం. Gideon's greatest task was still to come. అయితే గిద్యోను మరి తను చేసే ఒక గొప్ప కార్యం ఇంకా రానై ఉన్నది. With just 300 men, he was going to be used of God to see the whole Midianite hordes destroyed. ఈ యొక్క మనం గమనించినట్లయితే కేవలం 300 మందితోటి మిద్యానీయుల దండంతటిని వారు నాశనం చేసినట్లుగా మనం చూడగలం. But it came because he said yes to God. ఈ యొక్క ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఆయన దేవుడు ఇచ్చిన యొక్క పిలుపుకి అవును ప్రభువా అని ఆయన ఒప్పుకొని ముందుకు వచ్చిన కారణాన్ని బట్టి. He said the Lord is shalom. ఈ యొక్క ఆయన చెప్పినాడు ఏంటంటే యెహోవాకి సమాధానం అంటే యెహోవా సమాధానం అని. And I make my life available to you. ఈ యొక్క అంతేకాకుండా నా యొక్క జీవితాన్ని మీ నిమిత్తమే మరి ఆ యొక్క ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పినాడు. So I hope there's some encouragement there for us as we journey on in God's purposes in our lives. ఈ యొక్క మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి అంటే కలగడానికి ఈ యొక్క వర్తమానము మీకు మరి కొంచెము ఉత్సాహాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. And let us just pray and మనం ప్రార్థించుకొని దేవునికి వందనాలు చెల్లిస్తాం. Father, we thank you for the history of the people of God. ఈ యొక్క దేవుని యొక్క ప్రజల యొక్క చరిత్రను బట్టి ప్రభువా మీకు వందనాలు. And that we are a part of this long line of people who followed you. ఈ యొక్క ఎవరైతే మరి మిమ్మల్ని అనుసరించినారో వారి యొక్క క్రమానుసారంగా వారి యొక్క క్రమ సంఖ్యలో మేము కూడా వస్తున్నాం ప్రభువా. And Lord, we know we have brothers and sisters around the world who are in fear of persecution like Gideon was. ఈ యొక్క గిద్యోనులతో ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే భయంలో ఉన్నారో ఈ యొక్క లోకంలో అనేక మంది ప్రజలు మరి అటు విధంలో భయంలో కొనసాగుతున్నారు. Lord, we think of our brothers and sisters in India today who many feel in great fear. ఈ యొక్క ఇండియాలో ఉన్నవారు మా యొక్క సహోదరులు అనేక మంది ఇటు విధంగా భయం గుండా వెలిచి ఉన్నారు. And Lord, we pray that you'd give them strength to stand like Gideon, Lord. ఈ యొక్క వారికి మరి మాకు శక్తి ఇచ్చిన రీతిలో వారికి కూడా గిద్యోనికి మీరు శక్తి ఇచ్చిన రీతిలో వారికి కూడా శక్తిని అనుగ్రహించండి. Lord, we pledge our complete allegiance to you and to your kingdom. ఈ యొక్క ప్రభువా మేము
మీ యొక్క రాజ్యానికి మీకును మా యొక్క సమస్తాన్ని మేము అప్పగించుకుంటున్నాము. And we thank you for how you used Gideon to win an amazing battle against the Midianites. ఈ యొక్క మిద్యోనీయుల్ని మీద విజయాన్ని పొందడానికి ప్రభువా గిద్యోన్ని వాడుకొని గొప్ప విజయాన్ని ఇచ్చినారు మీ వందనాలు. And Lord, we pray for your victory in our lives. ఈ యొక్క మా యొక్క జీవితాల్లో కూడా మీ యొక్క విజయాన్ని మేము పొందుకోగలడానికి ప్రభువా మీరు మాకు సాయం We చేయండి. pray for the victory of the Lord Jesus Christ here in this city of London, where there's a big battle going on. ఈ యొక్క లండన్లో మరి గొప్ప పోరాటం జరుగుతుంది. ఇటు విధమైన పట్టణంలో గొప్ప విజయాన్ని ప్రభువా మేము కూడా పొందుకోగలడానికి సాయం చేయండి. And we pray, Lord, for your victory in this country. ఈ యొక్క అంతేకాకుండా ఈ యొక్క దేశంలో మీ యొక్క విజయాన్ని కోరుకుంటున్నాం. Thank you for raising up Gideon. ఈ యొక్క గిద్యోన్ని లేవనెత్తినందుకు వందనాలు ప్రభువా. And would you use us as Gideons in our spheres of influence, ఈ Lord? యొక్క మేము గిద్యోన్ని ఉపయోగించిన రీతిలో మా యొక్క సమయంలో మమ్మల్ని కూడా మీరు ఉపయోగించుకోండి ప్రభువా. We thank you and we praise you in Jesus' name. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Thank you, brother. That was very nice and encouraging message. So let us all kneel down. మనం అందరం ముఖాల మీద వెళ్ళినట్టయితే బలలోకి ప్రవేశిద్దాము. బ్రదర్స్ విల్ లీడ్ us into table. We are in process moments. Let us quietly examine our hearts and our life before we take part in the Lord's table. It is important for all of us to take part in the Lord's table to experience His life in us. If we don't take part, we have no part in Him. In order to take, we should be born again and having clear life, examine our life and live pure, holy life worthy of His calling. If your conscience is not clear, we advise to confess your sins, and if you are free from guilty of sin, and if your conscience is clear before God and men, you are welcome to take part in the Lord's table. If you are not born again, please refrain from taking part in the Lord's table. If you take unworthily, you will come under judgment of our Lord. మన హృదయాలు పరీక్షించుకుందాము. విల్ బీ ఇన్ సైలెన్స్ ఫర్ 2 minutes while examining our hearts. వాక్యంలో చెప్పిన విధంగా మరి మనం గిద్దోని వల్లే డెడికేటెడ్గా ఉన్నామా లేదా మీ జీవితాలు? సో మన జీవితాలు పరీక్షించుకొని బలలో పాల్గొందు సైలెంట్గా 2 minutes ఉండండి. మా చింత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, నీ యొక్క కృపలో నీ యొక్క దయలో మమ్మల్ని ఆదుకొని నడిపించి కాచి కాపాడుతూ నడిపించి ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు. గడిచిన వారం నుండి ఈ వారం వరకు నీ యొక్క ప్రశస్తమైన రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరుచుకొని ఉన్నారు. నా ప్రభువ, మరి ఇటు పరిశుద్ధమైనటువంటి సమయంలో మా ప్రభువ నీ పాలు చెందకు వస్తున్నటువంటి మమ్మల్ని సంఘంగా కూడినటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభువ, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభువ, అయోగ్యంగా కాకుండా యోగ్యంగా నీ యొక్క బలలో పాలు పంపులు పొందుకునేలాగున మా యొక్క హృదయాలను పరిశోధించండి, పరీక్షించండి, పరిశీలించమని ప్రార్థించుకుంటున్నాం. నా ప్రభువ, నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, నా ప్రభువ నీ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసం మేము తీసుకొని చుండగా నా తండ్రి, మమ్మల్ని మీరే అంటుకట్టు పెట్టుకొని మనం ప్రార్థించుకుంటున్నాం. చేయగల తండ్రి, జీవాధిపతి, మేమైతే యోగ్యులం కాదు, అర్హులం కాదు. నీ యొక్క కృపలో బ్రతుకుచున్నటువంటి వారమయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నీ యొక్క దయలో, నీ యొక్క ఆదరణ ప్రేమలో మమ్మల్ని నీ యొక్క నిత్య జీవంలో చేర్చుకొనుటకై నీవు చేసినటువంటి బలిని, నీవు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని నా ప్రభువా మేము పాలు పంపులు పొందుకుంటున్నామయ్యా. మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, ఆదుకొనండి. అంతేకాదు నా ప్రభువా,
నన్ను జ్ఞాపకం చేసుకున్నటకి దీన్ని చేయుడని మీ యొక్క వాక్యం ద్వారా మాకు సెలవిచ్చినటువంటి మాటల కొరకే నీకు వందనాలు. నా ప్రభా, అనుదినం నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధంగా యోగ్యంగా మేము పంపులు పొందుకొనలాగున మా యొక్క హృదయంలో మీరే ఉండి నడిపించమని ఆలోచన పెట్టుకుంటున్నాం. గడిచిన వారంలో నీకు ఆయాస్కరంగా నీకు బాధ కలిగించే రీతిలో మేము చేసినటువంటి తప్పిదములను పాపములను దయతో కృపతో క్షమించండి. మీరే నీ యొక్క రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి శుద్ధులుగా చేయమని మమ్మల్ని నీ చేతిలో పెట్టుకుంటూ సంఘమంతటిని నీ చేతిలో పెట్టుకుంటూ నజరుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుని బతిమలు ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. According to scriptures, our Lord took bread and break it and said, "Take it, this is my body which is broken for you. This do in remembrance of me." After the same and also he took the cup when he had supped, saying, "This cup is the New Testament in my blood. This do ye as often as ye drink it in remembrance of me." Those who are born again and having clear conscience with God and men, please rise your right hand high enough to be seen. Bread and cup will be passed to you. Please note, it is your responsibility to examine and take part in the Lord's table worthily. If you are taking part in the Lord's table unworthily, you will come under judgment of our Lord. If you are not sure, please refrain from taking part. Please take prayerfully bread first, then cup after. హృదయాలను పరీక్షించుకొని యోగ్యంగా బలిలో పాల్గొనండి. Rejected and alone, like a
ఎవరికైనా బల్ల రానట్టయితే ప్లీజ్ షో యువర్ రైట్ హ్యాండ్ హై అండ్ బి సీన్. మీ కుడి హస్తం చూపించండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహాన్నతుడ, పరిశుద్ధుడ, ప్రభు నాయన, మన ద్వారా కాచి కాపారి ఇంకొక పునర్దినమున మనం చేర్చినందుకు వందనాలు. ఎఫ్ఐ సంఘంగా మేము మీ పాజందుకు వస్తాం తండ్రి. ఈ సమయంలో మీ బల్లకై వందనాలు, మీ వాక్యంకై వందనాలు. మరి వాక్యంలో చెప్పిన విధంగా మరి గిద్దోని జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. మరి దాన్ని మేము మా జీవితాల్లో మరి దాన్ని ప్రాక్టీస్ చేసేటట్టు కనుక సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. మేము చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. మా పాపాల కొరకు మీరు ఆ గొప్ప ప్రదేశం వదిలి భూమి మీదకి వచ్చి మా పాప ఆ శిక్షని మీ మీద వేసుకొని మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకునేందుకు వందనాలు. ఎఫ్ఐ సంఘంకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. Genesis 26:3 ఐ విల్ బ్లెస్ యు అండ్ ఐ విల్ బి విత్ యూ. సో మీరు మీ ప్రామిస్ని మా జీవితాల్లో, సంఘ జీవితాల్లో మీరు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. వచ్చిన ప్రతి ఫ్యామిలీని బట్టి, ప్రతి వారిని బట్టి మీకు వందనాలు. వారికి ఉన్న ప్రతి అవసరం అక్కతలను మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి, దయ చూపించండి. ఎవరికైతే అవసరాలు అక్కత ఉన్నాయో వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్త ప్రకారం వారికి కావాల్సిన సమయంలో వాటిని అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఇంకా బ్రదర్స్ ఇండియాకి వెళ్ళున్నారుగా, వారితో ఉండండి. అక్కడ ఉన్న సమయాన్ని దీవించండి. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో వారు ఏదైతే చేస్తారో మీ నామానికి అయితే వచ్చినట్టుగా వారిని సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. మీరు అలాగే ముఖ్యంగా వినోద్ మ్యారేజ్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జరిగే కార్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నా. ఎవరైతే చేస్తున్నారో వారితో మీరు ఉండండి. మీరు వారి జ్ఞానాన్ని ఇవ్వండి. అక్కడ జరగబోయే ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. అలాగే సిస్టర్ లావణ్య ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నానండి. సిస్టర్ లావణ్య మదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్ టెస్ట్. Be with him and give the wisdom to the doctors or whoever is testing it. Be with them and give a good results and show thy mercy. అలాగే బ్రదర్ రిచర్డ్ మదర్ కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారితో ఉండండి. మీ గాయపడిన హస్తాలతో తాకండి. త్వరగా వారిని స్వస్థపరచడానికి సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. మాకున్న ఏమైతే అవసరాలు ఉన్నాయో అలాగే యూత్ జాబ్స్ ఉన్నాయి, మ్యారేజ్ ఉన్నాయి. త్వరలో వారికి జాబ్స్ రావడానికి సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. కొన్ని రూల్స్ మారుతుండగా మరి అధికారులతో ఉండండి. మరి వారికి ఉన్న డిజైర్స్ని, యూత్లో ఉన్న డిజైర్స్ని మీరు ఫుల్ఫిల్ చేయమని కోరుతున్నాం. అలాగే మ్యారేజెస్ గురించి కూడా ప్రార్థన చేస్తున్న ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మ్యారేజెస్ మంచి మ్యాచెస్ రావమని కోరుతున్నాం తండ్రి. అలాగే ఇంకా ఏమైతే అవసరం ఉన్నాయో ఫైనాన్షియల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారందరినీ మీ చేతికి అప్పగించడం ఉందని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఇంకొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఇంకోసారి వందనాలు చెల్లించుకుంటూ మేమందరినీ ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరం ఇప్పుడు పాట పాడుచుండగా మరి కానుకలు మందిరానికి తీసుకొద్దాము. ఫస్ట్ లేడీస్ విల్ కమ్ ఫ్రమ్ బ్యాక్ రో అండ్ దెన్ ఫాలోడ్ బై బ్రదర్స్.
Blessed be your name. Blessed be your name. On the road marked with suffering, though there's pain in the offering. Blessed be your name. Every blessing you pour out, I'll turn back to praise. When the darkness closes in, Lord, still I will say, blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Take away, you give and take away. My heart will choose to say, Lord, blessed be your name. You give and take away. You give and take away. My heart will choose to say, Lord, blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be your glorious name. So you are announcements, this week announcements. So we have a వీక్లీ ఎవ్రీ డే మనకు ఉంటుంది కదా, ప్రతి ప్రేయర్ మీటింగ్కి ప్రతి ఈవినింగ్ 7 o'clockకి. సో అందరూ ఇంకా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా రావాలని కోరుతున్నాము. దట్ విల్ బి గో ఆన్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే కదా. బట్ ఫ్రైడే వీ హ్యావ్ ఏ ద వెన్స్డే బైబిల్ స్టడీ ఉంది మరి ప్రసాద్ బ్రదర్. సో విల్ నోటిఫై దట్. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ దేర్ ద ప్రేయర్ విల్ కంటిన్యూ. అంటే బైబిల్ స్టడీ లేకపోతే ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ మనకి ఫ్రైడే ద బ్యాంక్ హాలిడేకి ప్రోగ్రామ్ ఉంది కదా, వీఆర్ ఆల్ గోయింగ్ టు ప్లేస్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సిస్టర్ అనుషతో మాట్లాడండి. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే కూడా అనుష ప్లాన్ అంతా మరి మీరు చేసినట్టున్నారు ఆఫ్టర్ ఫాస్టింగ్ ప్రేయర్. సో ఒకసారి మీరు ట్రావెల్ ఎలాగా ఎక్కడ ఏంటి అవన్నీ కూడా ప్లాన్ అనుషతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? సో వినోద్ మ్యారేజ్ మే బీ అవైలబుల్ అది ఆన్లైన్ కదా, ఆన్లైన్. సో వెన్స్డే ఉంది కాబట్టి ఆ టైం మరి ఇస్తారేమో లింక్, చూడండి. ప్రేయర్ కూడా చేయండి ఆ పెళ్లి కోసము. అక్కడ తెలుసు కదా మీకు, వాళ్ళ పేరెంట్స్ కొంచెం దే ఆర్ నాట్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రేయర్ చేస్తే, సంఘం ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది కదా. సో ఆ ప్రేయర్లో బాగా గుర్తు తెచ్చుకోండి. యా, I think now we'll close with this session with service. Brother Karnakar will give a final prayer and benediction. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడికి యేసుక్రీస్తు వారి జీవముల శ్రేష్టమైన నామంలో మరి యొక్క దినాన, ప్రభు దినాన మీరు మమ్మల్ని అందరినీ చేర్చి, ప్రభావ మీరు
మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఆరాధనలో కీర్తనలు 22వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. మరి మెయిన్ మెసేజ్లో గిద్యోని యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. బలాఢ్యుడా, మరి బలం తెచ్చుకొని యెహోవా కార్యం చేయమన్న రీతిలో మరి మా యొక్క జీవితాల్లో కూడా ప్రభావ మేము మీ కార్యం చేసినట్లుగా మమ్మల్ని మీరే బలపరచవలసిందిగా మీ సన్నిలో వేడుకుంటున్నాం. చేరువచ్చిన వారిని అందరిని బట్టి వందనాలు. ప్రత్యేకంగా మరి లావణ్య సిస్టర్ వాళ్ళ మదర్ని, మరి రిచర్డ్ బ్రదర్ వాళ్ళ మదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీరే స్వస్థతను అనుగ్రహించండి. మరి అదే విధానంలో బ్రదర్ ప్రసాద్ కూడా మినిస్ట్రీలో మీరు ఇండియాలో ఉండగా సహాయం చేయండి. మరి వెన్స్డే రోజు యొక్క వినోద్ యొక్క వివాహంలో తండ్రి మీరే సాయం చేయండి. ప్రతి విధమైన అడ్డంకిని తొలగించండి. మరి మీరు మమ్మల్ని అందరినీ ఈ యొక్క రానున్న వారంలో ప్రతి విధమైన కీడు నుంచి దుష్టత్వాన్ని తప్పించండి. మరి యొక్క ఫ్రైడే రోజు అందరూ మరి ట్రావెల్ అయ్యి మరి ఆ యొక్క వేల్స్ వైపు వెళ్తుండగా మరి మీరే మంచి సమయాన్ని అనుగ్రహించండి. రిఫ్రెషింగ్ టైంని అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తిరిగి మేమందరము మీ సన్నిధిలో చేరే పర్యంతము మమ్మల్ని అందరినీ మీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకోవాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుంటూ మీకే మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి గిద్యోన్ని బలాఢ్యుడిగా మార్చిన గొప్ప దేవం మమ్మల్ని కూడా అటు విధమైన బలాఢ్యులుగా మారుస్తారని ఆ యొక్క గొప్ప దేవుడైన తండ్రి అయిన దేవునికి మరి ప్రేమ కలిగిన యొక్క తండ్రి అయిన దేవునికి మరి కృప కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడైండును గాక. ఆమేన్. ఇంకొక సూచన, సండే ఇక్కడ వర్షిప్ ఉండదు, మనందరం అక్కడ ఉంటాం కాబట్టి. సో విల్ బి కమింగ్ బ్యాక్ ఆన్ మండే. Be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glory.